మాకు ఈ ఊరు నుంచి బదిలీ అయింది, రేపే వెళ్ళిపోతున్నాం. రేపే? తప్పదు మరి, గవర్నమెంట్ ఉద్యోగం. మీరు ఇదేనా ఇంకెక్కడ ట్యూషన్ చెప్తున్నారా? ఎక్కడా లేదండి, ఇది ఒక్కటే ఆధారం. అలాగా? అయితే మా స్నేహితుడు వాళ్ళ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయన్నాడు, వెళ్తారా? అంతకంటేనా, మీరు సిఫార్సు చేయండి. అలాగే. తీసుకెళ్ళండి. థ్యాంక్స్. అమ్మాయి కంటే మంచిది, సంగీతం మాన్పించకండి. అలాగే. గుడ్ బై. గుడ్ మార్నింగ్. మోహన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోహన్ లేదండి, లోపల ఉంది. చూడండి మిస్టర్ రావు, ఐఎమ్ సారీ టు సే, నాకు అకస్మాత్తుగా ట్రాన్స్ఫర్ అయింది. మీకు రావాల్సిన జీతం ఇదిగో తీసుకోండి. అవునులేండి, మీకు ట్రాన్స్ఫర్లు కాక తప్పదు, మేము ఉద్యోగాలు వెతుక్కోక తప్పదు. పోనీ ఓ సాయం చేయండి, మీకు ఎవరైనా తెలిసిన వారు ఉంటే ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పించండి. అలాగే, మా వాడొకడు ఉద్యోగాలు ఉన్నాయన్నాడు, రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్. మోహన్, బాగా చదువుకున్నాయినా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్పుడే వచ్చేసారే? నేను రాలేదు, వాళ్లే పంపించారు. చూడండి, ఆయన మీకు సిఫార్సు లెటర్ గిట్ట ఏమైనా ఇచ్చారా? నేను అడగలేదు. అడిగితే మాత్రం ఇస్తారు, నేను అడిగాను, ఇవ్వలేదు. మీరు ఎక్కడికి? ఇంటికే. అడగారు. మరి ఇక్కడ నుంచున్నారే, మీ బస్ స్టాండ్ అటు కదూ? జనరల్ హాస్పిటల్లో నా ఫ్రెండ్ ఉంది, చూడటానికి వెళ్తున్నాను. మీరెక్కడికి వెళ్తున్నారు? మైలపూర్. మరి ఇక్కడ నుంచున్నారే? చైనా బజార్లో మందులు కొనుక్కోవడానికి వెళ్తున్నాను. చూడండి, నా ఫ్రెండ్కి చాలా జబ్బుగా ఉంది. కాదండి, మా అవ్వకి మరీ సీరియస్ గా ఉంది, మందు తీసుకోవాలి. మీరే ఆలోచించండి, అవి ఎక్కువ, ఫ్రెండ్ ఎక్కువ. క్షమించండి. గుడ్ బై. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇలా వచ్చారు? మీ అవ్వ మందు సంగతి ఏం చేశారు? ముసల్తనం, మనం ముందిస్తే మాత్రం బతకబోయిందా, నేను ఆశ వదులుకున్నాను. మరి మీ ఫ్రెండ్? నేను అంతే, నేను చూస్తే మాత్రం ఆమె బ్రతకబోయిందా, అందుకని హోప్స్ వదులుకున్నాను. కూర్చోండి. నేను నిద్రపోవటం లేదు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్లాన్ వేస్తున్నాను. కాఫీ కావాలా, మంచిది కావాలా? ఏమక్కర్లేదండి. బాయ్, మంచిది ధర. కూర్చోండి. నేను ఇంకా యజమాని కాను, మీరు నౌకరు కారు. కూర్చోండి. చూడండి, మా ఫ్రెండ్ పంపిస్తే నేను ఉద్యోగం లేదంటాం బాగుంటుందా? ఏమంటారు? అవును, ఈ ఉద్యోగాలు ఉన్నాయంటే నేను చెబుతున్నానా, ఎవరికొకరికి ఇవ్వాల్సిందే కదా. తీసుకోండి, కొంచెం మంచిది తీసుకోండి. అక్కర్లేదు. చూడండి, ఈనాడు నిరుద్యోగ సమస్య తలుచుకుంటే ఎలా ఉందంటారు? చాలా భయంకరంగా ఉంది. అందుకనే కొందరికైనా పని కల్పించడానికి నా వ్యాపారం పెంచదలుచుకున్నాను. ఏమంటారు? మంచి పనేనా? చాలా మంచి పని. అయితే ప్రస్తుతం ఖాళీలేం లేవు, ఒక 6 నెలలు పోయా కనిపించండి. తప్పకుండా కనిపిస్తారు కదా బ్రతుకుంటే. బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. కాఫీ కావాలా, మంచిది కావాలా? నో థ్యాంక్స్. రైట్, మంచిది తెరా. చూడండి, ఇవాళ నిరుద్యోగ సమస్య తలుచుకుంటే గుండె పగిలిపోతుంది. ఏమంటారు? అవును, నిజమే. అలాంటప్పుడు ప్రభుత్వం కొత్త యూనివర్సిటీలు, కాలేజీలు పెట్టి నిరుద్యోగుల సంఖ్య పెంచడం బాగాలేదంటారు కొందరు. మీరు అంతేనా? అంతే. అదే మీ పొరపాటు. తాడు చాలేదని భావి పుచ్చరాదు.
ఉద్యోగాలు లేవని చదువులు మానరాదు. ఆడ మగ అందరూ చదవాల్సింది. అయితే దీన్ని పరిష్కరించే మార్గాలు యోచించాలి. దీనికి నేను ఒక చక్కని మార్గం ఆలోచించాను. చెప్పమంటారా? చెప్పండి. కొంచెం మంచినీళ్ళు తీసుకోండి. నో థ్యాంక్స్. చూడండి, ఆస్తులు ఉన్న మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగాల కోసం పోటీ చేయకూడదంటారు. దాంతో 25 నిరుద్యోగ సమస్య తగ్గుతుందంటారా? అవును. అలాగే ఉద్యోగం ఉన్నవాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఉద్యోగం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. దాంతో సగం తగ్గుతుందంటారా? అవును. ఇకపోతే బీదవాళ్ళు మిగిలారు. వీళ్ళు కేవలం ఉద్యోగాల కోసం పోటీ పడే కంటే భాగ్యవంతుల పిల్లల కోసం పోటీ పడి పెళ్లి చేసుకుంటే 3 వంతులు తగ్గుతుంది. ఇకపోతే మిగిలింది 25. వీళ్ళకి ఎలాగో పోటీ లేకుండానే ఉద్యోగాలు దొరుకుతాయి. ఎలా ఉంది నా ప్లాన్? చాలా బాగుంది. థ్యాంక్స్. నా ప్లాన్ మీరు బాగా అర్థం చేసుకున్నారు. ఇక వెంటనే మీరు డబ్బున్న వాడినో ఉద్యోగం ఉన్నవాడినో చూసి పెళ్లి చేసుకోండి. కొంచెం మంచినీళ్ళు తీసుకోండి. థ్యాంక్స్. నా సలహా మర్చిపోకండి. మీకు పెళ్ళయిందా? కాలేదు. అయితే నేను చేసుకుంటారా? మై గాడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేరీ. ఇంట్లో లేదు నాయన, ట్యూషన్కి వెళ్ళింది. కూర్చో, వస్తుంది. దేవుడికి కాస్త కాఫీ తీసుకురా. థ్యాంక్స్. చూడండి, మీతో సంగతి చెప్పాలంటే నాకు చాలా షైగా ఉంది, అంటే సిగ్గుగా ఉంది. అవునాయన, మాకు సిగ్గుగానే ఉంది. 6 మాసాలు అయింది నీ దగ్గర డబ్బు తీసుకొని తీర్చలేకుండా ఉన్నాం. అదే దానికోసం కాదనుకోండి. కాదంటే ఎట్లా నాయన? అప్పున్న వాళ్ళు మాకు తెలియదు. ఇన్నాళ్ళు ఎలాగో ఆగావు, ఇంకా కొన్నాళ్ళు ఆగు. అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. దొరికిందంటే నెలకింత చొప్పున తెచ్చుకుంటాం. నో 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 నో, నేను డబ్బు కోసం రాలేదండి. నేను వచ్చిన విషయం వేరు. మేరీ ఉంది, మేరీ. మేరీ అంటే నాకు చాలా ఇష్టం. వెరీ గుడ్. అవి నమ్ముకునే నేను ఎన్నో మ్యారేజ్ సంబంధాలు అందుకున్నాను. 100s, 1000s. ఎలాగైనా అమ్మాయి కాస్త నచ్చ చెప్పండి ప్లీజ్. నేను చెప్పేది ఏముంటుంది? అమ్మాయిని అడిగి చూసావా? అడిగి చూశాను. ఏమంది? ఏం మాట్లాడదు. అటు చెప్పదు ఇటు చెప్పదు. కొంచెం మీరు గనక మీకు ఇష్టమని చెప్పారంటే ఒప్పుకుంటుందని నా నమ్మకం. ప్లీజ్. చూడు డేవిడ్, అమ్మాయి పెళ్లి విషయంలో మేమేమీ జోక్యం చేసుకోదలుచుకోలేదు. మేరీకి ఎవరిష్టమైతే వాళ్ళని చేసుకుంటాం. మేం కాదాం. నువ్వు ప్రయత్నించడంలో మాకేమీ అభ్యంతరం లేదు. ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ మేరీ. ప్లీజ్ మేరీ, ప్లీజ్. మేరీ మేరీ మేరీ. ఇన్సల్ట్. చూసారా? చూశాను. నువ్వు అలా తొందరపడకూడదు. వాట్? ఇంకా తొందర ఏమిటి? మర్యాదగా 6 మాసాల నుంచి చూస్తున్నాను. ఇంకొక క్షణం ఆగను. మేరీని పెళ్లికి ఒప్పిస్తారో లేకపోతే నా డబ్బు నాకు తగ్గుతారో ఆలోచించుకోండి. దట్స్ ఆల్. అంతే. పెళ్లి పంపించడం మా వల్ల కాదు. ఇంకా నీ డబ్బు విషయం ఇందాక చెప్పారుగా, మెల్లిగా తెచ్చుకుంటాం. నో 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 నో, అదంతా కుదరదు. ఇప్పుడే కోర్టులో కంప్లైంట్ చేసి జప్తు వారెంట్ తెచ్చి మీ ఇంట్లో సామాన్లన్నీ వేలలో ఇస్తాను. దట్స్ ఆల్. ఎందుకు నాన్న ఈ గొడవంతా? ఇది అమ్మేసి డబ్బిచ్చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మేరీ, కోప్పడకు. నేనేదో నోట్దారనేసేసాను. నా నోట్లో డేవిడ్ జరిగింది. ఐఎమ్ ఏ ఫూల్ ఫూల్ ఫూల్. నాకు డబ్బు అక్కర్లేదు. నీకు కావాలంటే ఇంకా ఇస్తాను. నీ డబ్బు అక్కర్లేదు, ఏమక్కర్లేదు. నీ బాధ్యతగా పారేస్తా. ఆల్ రైట్. యు ఆర్ వెరీ హాట్. చాలా వేడి మీద ఉన్నట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, మళ్ళీ కనిపిస్తాను. గుడ్ బై. టాటా. ఎన్నాడు నాన్న వీడి గొడవ? ఇది అమ్మేసి వాడి బాధ్యత తీర్చేద్దాం. తీరినంత తీరుతుంది. వద్దమ్మా, ఇది అమ్మొద్దు. అవునమ్మా, ఇది దొరికిన వేళా విశేషం ఏమిటో. మన ఇల్లు కలకల్లాడింది. ప్రభువు నిన్ను మాకిచ్చాడు. ఏమిటో నాన్న, నాకు మీరు చెప్పేది అర్థం కాదు, చేసేది అర్థం కాదు. క్రైస్తవుల నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలేమిటి? పిచ్చి దేవుళ్ళు, పిచ్చి మతము. అలా ఇతర మతాలను దూషించకమ్మా. ఒకప్పుడు మేము ఇలాగే అనుకున్నాం. కానీ ప్రభు నిన్ను మాకిచ్చినప్పటి నుంచి మాకు నిజమైన మతం అంటే ఏమిటో తెలిసింది. ప్రపంచంలోని నదులన్నీ పోయి సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే ప్రపంచంలోని మతాలన్నీ భక్తుల్ని భగవంతుడి దగ్గరికే తీసుకొస్తాయి.